హాయ్. పాకిస్తాన్లో ట్రైన్ హైజాక్ అయిన వార్త సంచలనం సృష్టించింది. బలూచిస్తాన్లో వేర్పాటువాదులు ఈ ట్రైన్ను హైజాక్ చేశారు. ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. సైన్యం సహాయంతో బందీలందరినీ విడిపించామని, మిలిటెంట్లను చంపేశామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే అసలు వాళ్ళు ఎందుకు ట్రైన్ను హైజాక్ చేశారు, పాకిస్తాన్ ప్రభుత్వంతో వాళ్లకున్న ఇబ్బందులేంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు లాంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. ట్రైన్ హైజాక్ చేయడం ద్వారా బలూచిస్తాన్ పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. విమానాలను హైజాక్ చేయడం గురించి తెలుసు, కానీ వీళ్ళేంటి ట్రైన్ను హైజాక్ చేశారు, ఎవరు వీళ్ళు అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. పాకిస్తాన్లో బలూచిస్తాన్ పశ్చిమ భాగంలో ఉన్న ఒక ప్రావిన్స్, ఒక రాష్ట్రం లాంటిదన్నమాట. పాకిస్తాన్లో బలూచిస్తాన్ 44% భూభాగాన్ని ఆక్రమిస్తుంది. ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాన ఇరాన్, తూర్పున సింధ్, పంజాబ్ రాష్ట్రాలు ఉన్నాయి. దక్షిణాన అరేబియా సముద్రం ఉంటుంది. ఇక్కడే వ్యూహాత్మకంగా కీలకమైన గ్వాదర్ పోర్టు ఉంటుంది. బలూచిస్తాన్ భూభాగం ప్రధానంగా ఎడారి, పర్వత ప్రాంతాలతో కప్పబడి ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్నా కూడా తమ ప్రాంతం పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనేది బలూచిస్తాన్ ప్రాంతవాసుల ఆవేదన. అందుకే తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని, తమకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఇక్కడ కొనసాగుతోంది. బలూచిస్తాన్ జనాభా సుమారు 1,30,00,000. జనసాంద్రత చాలా తక్కువ. ఇక్కడి వాళ్ళంతా తమది ప్రత్యేక సంస్కృతి అని, పాకిస్తాన్తో తమకు సంబంధం లేదని భావిస్తారు. భాషాపరంగా కూడా పాకిస్తాన్ ప్రధాన భూభాగంతో సంబంధం లేదని చెబుతుంటారు. బలూచిస్తాన్లో అత్యంత విలువైన సహజ వనరులు ఉన్నాయి. ఇక్కడ న్యాచురల్ గ్యాస్, చమురు, బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నాయి. బంగారం, రాగి, సీసం లాంటి ఖనిజాలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. పాకిస్తాన్ ఈ సహజ వనరులను చైనా సహాయంతో వెలికి తీస్తోంది, కానీ ఆ ఆదాయం మాత్రం బలూచ్ ప్రజలకు అందట్లేదు. పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలు ఉంటాయి. వీటికి బలూచిస్తాన్కు మధ్య ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తేడాలున్నాయి. ఇవి బలూచిస్తాన్లో అసంతృప్తికి, విప్లవ పోరాటాలకు కారణమయ్యాయి. బలూచిస్తాన్ పాకిస్తాన్లో అతిపెద్ద భౌగోళిక ప్రాంతమైనప్పటికీ అత్యంత వెనుకబడిన రాష్ట్రం. దేశ మొత్తం జీడిపిలో బలూచిస్తాన్ వాటా కేవలం 4-5% మాత్రమే. సమృద్ధిగా వనరులు ఉన్నప్పటికీ అభివృద్ధి లేకపోవడం ఇక్కడ ప్రధాన సమస్య. సహజ వనరుల ద్వారా వచ్చిన లాభాలు ఇక్కడి ప్రజలకు అందడం లేదు. దేశ ప్రధాన ప్రాంతాలైన లాహోర్, కరాచీ వంటి నగరాల్లోనే పారిశ్రామిక వృద్ధి జరిగింది. పాలకులు బలూచిస్తాన్ను పట్టించుకోలేదు. దేశంలోనే అతి తక్కువ అక్షరాస్యత బలూచిస్తాన్లో ఉంది. కేవలం 40% మంది మాత్రమే ఇక్కడ చదువుకున్న వారున్నారు. ఆరోగ్య సేవలు కూడా అంతంత మాత్రమే. పాకిస్తాన్ మొత్తం జనాభాలో బలూచులు కేవలం 5% మాత్రమే. అందుకే పాలకులు వీళ్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. బలూచ్ ప్రజలు తమ బలూచి ఆచార వ్యవహారాలు పాటిస్తారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న పంజాబీ, సింధ్ ప్రభావం వల్ల బలూచీల సంస్కృతి అణచివేయబడుతోంది. అందుకే బలూచులు పంజాబీల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు. అయితే పాకిస్తాన్ సైన్యం బలూచ్ ప్రజల పోరాటాన్ని తీవ్రంగా అణిచివేస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. పాకిస్తాన్ నుంచి విడిపోవాలనుకోవడానికి అనేక చారిత్రక కారణాలున్నాయి. 1947లో భారత్తో పాటు పాకిస్తాన్కు స్వాతంత్రం లభించింది. అదే సమయంలో 1947 ఆగస్టు 11న బలూచిస్తాన్ను పూర్తి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. ఎందుకంటే అంతకు ముందు నుంచే బలూచిస్తాన్ ప్రాంతం స్వయం ప్రతిపత్తితో నడుస్తూ ఉండేది. అప్పట్లో దీన్ని ఖలత్ ఖానేట్ రాజ్యంగా పిలిచేవారు. అయితే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఖలత్ ఖానేట్ రాజ్యాన్ని తమలో కలుపుకునేందుకు పాకిస్తాన్ పాలకులు ప్రయత్నించారు. అయితే అప్పటి ఖలత్ ఖాన్ అహ్మద్ యార్ ఖాన్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అయితే 1948లో పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్లోకి ప్రవేశించి ఖలత్ రాజ్యాన్ని బలవంతంగా ఆక్రమించుకుంది. సైన్యానికి తలొగ్గిన ఖలత్ ఖాన్ అహ్మద్ యార్ ఖాన్ విలీనానికి ఒప్పుకున్నారు. కానీ బలూచ్ నాయకులు, ప్రజలు మాత్రం వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. బలూచ్ ప్రజలు తమకు స్వాతంత్రం కావాలంటూ 1948 నుంచి పోరాడుతున్నారు. వేర్పాటువాద ఉద్యమాలతో ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. అయితే పాకిస్తాన్ సైన్యం ఈ ఉద్యమాలను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తుంది. 1948 నుంచి పాకిస్తాన్ పాలకుల చేతిలో బందీలుగా మారిపోయారు బలూచ్ ప్రజలు. అందుకే కొంతమంది నాయకులు విప్లవ శంఖం పూరించారు. 1958-59లో స్వేచ్ఛ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ఈ ఆందోళనలను తీవ్రంగా అణిచివేసింది. ఆ తర్వాత 1973 నుంచి 77 వరకు బలూచ్ తిరుగుబాటు ఉధృత రూపం దాల్చింది. అయితే అప్పటి భుట్టో ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు బలూచ్ జాతీయవాదులను హత్య చేసింది. ఇది సమస్యను మరింత జటిలం చేసింది. 2004 నుంచి ఇప్పటి వరకు బలూచ్ జాతీయవాదులు స్వాతంత్రం కోసం పోరాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా బలూచ్కు విముక్తి కల్పించేందుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ
BLA, బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ BRA పనిచేస్తున్నాయి. బలూచ్ వేర్పాటువాదాన్ని అణిచివేయకపోతే దేశ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన పాకిస్తాన్ పాలకులు బలూచ్ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తూ వస్తున్నారు. బలూచ్ వేర్పాటువాదులను అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు 5 సైనిక ఆపరేషన్లు చేపట్టింది. 1958లో మొదటి సైనిక చర్య చేపట్టింది. అప్పుడు బలూచ్ నాయకులను అరెస్టు చేసి జైళ్లకు పంపించింది. 1973 నుంచి 77 వరకు సాగిన ఆపరేషన్లో 80,000 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సమయంలో వేలాది మంది బలూచ్ నాయకులు, ప్రజలు చనిపోయారు. ఇక 2004 నుంచి నిత్యం ఇక్కడ సైనిక పహారా ఉంటుంది. బలూచ్ నాయకుడు నవాబ్ అక్బర్ బుక్తి హత్య తర్వాత ఇక్కడ ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. 2015 నుంచి బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతుంది. సైనిక ఆపరేషన్ల తర్వాత బలూచ్ ఏరియాలో ఊళ్లకు ఊళ్ళు ఖాళీ అయ్యాయి. వేలాది మంది బలూచ్ కార్యకర్తలు అదృశ్యమయ్యారు. పాకిస్తాన్ ప్రభుత్వం బలూచ్ వేర్పాటువాదాన్ని అణిచివేయడం వెనుక చైనా హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. తమ స్వప్రయోజనాల కోసం పాకిస్తాన్ను పావుగా చేసుకుని ఈ ప్రాంతంపై పట్టు కోసం చైనా ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, చైనా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాలు కలిసి $62 బిలియన్ వ్యయంతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPECని చేపట్టాయి. ఈ ప్రాజెక్టు కింద రోడ్లు, రైల్వేలు, పారిశ్రామిక వృద్ధి చేయడం చైనా ఉద్దేశం. బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్టును అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టులో ఒక భాగం. అయితే ఈ ప్రాజెక్టు వల్ల బలూచిస్తాన్ వాసులు భూములు కోల్పోతున్నారు. అయినా స్థానికులకు ఉపాధి కల్పించట్లేదు. ఈ ప్రాజెక్టు వల్ల పెట్టుబడిదారులు లబ్ధి పొందుతున్నారు తప్ప ప్రజలకు మేలు కలగట్లేదు. అందుకే బలూచిస్తాన్ వేర్పాటువాదులు చైనా జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో చైనా పౌరులపై కూడా బలూచ్ వేర్పాటువాదులు దాడి చేసి హెచ్చరికలు పంపారు. CPEC ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ భారీ భద్రత ఏర్పాటు చేసింది. బలూచ్ ప్రాంతానికి స్వాతంత్రం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. అయితే ఇందులో 2 ప్రధానమైన ఉన్నాయి. ఒకటి BLA కాగా రెండోది BRA. బలూచ్ జాతీయవాద గ్రూపుల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA అత్యంత ప్రధానమైనది. దీనికి బషీర్ ఖాన్ నాయకత్వం వహిస్తున్నాడు. ప్రధానంగా పాకిస్తాన్ సైన్యం CPEC ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ట్రైన్ను హైజాక్ చేసింది కూడా ఈ సంస్థే. రెండోది బలూచిస్తాన్ రిపబ్లికన్ ఆర్మీ BRA. BLA లాగే ఇది కూడా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తుంది. దీనికి బ్రహ్మదాగ్ బుక్తి నాయకత్వం వహిస్తున్నాడు. పాకిస్తాన్ వీటిని ఉగ్రవాద గ్రూపులుగా ప్రకటించి కఠినంగా అణిచివేస్తుంది. గతంలో ఈ రెండు వేరువేరుగా పనిచేసాయి. అయితే వీళ్ల లక్ష్యం ఒకటే కాబట్టి 2022లో BRAS పేరుతో ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. దీని ద్వారా ఇప్పుడు దాడులు చేస్తున్నాయి. అయితే నాయకుల మధ్య అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. బలూచ్ ఉద్యమానికి పలు దేశాలు పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ముఖ్యంగా భారత్, ఆఫ్ఘనిస్తాన్లపై పాకిస్తాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. బలూచ్ ఉద్యమానికి కొన్ని అంతర్జాతీయ మద్దతుదారులు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ హైజాక్ వెనుక ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉన్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన ప్రతిసారి భారత్ కూడా ఈ బలూచ్ అంశాన్ని లేవనెత్తుతూ ఉంటుంది. దీంతో బలూచ్ వేర్పాటువాదులకు భారత్ పరోక్ష సాయం అందిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి కొన్ని దేశాలు వేర్పాటువాదులకు ఆయుధాలను సరఫరా చేస్తున్నాయని చెబుతుంది. బలూచిస్తాన్ వేర్పాటువాద ఉద్యమం పాకిస్తాన్కు భవిష్యత్తులో మరింత ముప్పుగా పరిణమించే అవకాశం కనిపిస్తుంది. అందుకే వేర్పాటువాదులపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపుతోంది. పాకిస్తాన్ ఉక్కుపాదం మోపిన ప్రతిసారి వేర్పాటువాదులు మరింత బలపడుతూ సవాల్ విసురుతున్నారు. ముఖ్యంగా చైనాతో కలిసి తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటోందనే భావన ఈ ప్రాంతవాసుల్లో ఉంది. వీళ్లకు ప్రత్యక్షంగా ఏ దేశమూ మద్దతుగా నిలవట్లేదు. అయితే పరోక్షంగా పలు దేశాలు సహాయం అందిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్, చైనా అంటే గిట్టని దేశాలు బలూచ్ వేర్పాటువాదులకు మరింత తోడ్పాటు అందించవచ్చు. బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఓవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదులు, మరోవైపు అంతర్జాతీయ శక్తుల మధ్య పాకిస్తాన్ నలిగిపోతుంది. చైనా జోక్యం దీనికి మరింత ఆజ్యం పోస్తుంది. భవిష్యత్తులో ఇది మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం కనిపిస్తుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.